తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపుతున్న ఈ వ్యవహారంలో 15 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఇక బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో వైద్య అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. 14 వైద్య బృందాలతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. వాటర్ శాంపిల్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాలు పోసే వ్యక్తి వద్ద పాల శాంపిల్ సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. ఈ రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిన్న అర్ధరాత్రి ఈ కల్తీ పాలు వ్యవహారం మరణాలు అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఈ కల్తీ పాలు లాలా చెరువు చౌడేశ్వర నగర్ ప్రాంతంలో 15 మంది వరకు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అయితే చేరారని చెప్తున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తుకి అయితే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అయితే దీనిపై ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద 50వ వార్డు చౌడేశ్వర నగర్ లాలా చెరువు ప్రాంతంలో 15 నుంచి 20 వరకు ఈ కల్తీ పాలు తాగి ఆసుపత్రి పాలయ్యారు కొంతమంది వ్యక్తులు. దీనిపై అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డిఎంఎండ్హెచ్ఓ మున్సిపల్ వైద్యాధికారి అప్రమత్తమై చౌడేశ్వర నగర్ ప్రాంతంలో 15 ఈ మెడికల్ క్యాంపులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ వాటర్ వర్కర్స్ డి ఆధ్వర్యంలో ఈ వాటర్ శాంపిల్ సేకరించి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. బాధితులు చెప్పిన సమాచారం మేరకు వీరంతా ఒకే వ్యక్తి దగ్గర పాల్గొంటున్నారు తేలడంతో అసలు ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి పాల వ్యాపారం చేస్తున్నాడు, అతనిపై గతంలో ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు అయితే సమాచారం సేకరిస్తున్నారు. స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే కోరికొండ మండలం నరసాపురం చేరుకుని వీళ్ళందరికీ పాలు పోసే వ్యక్తి అతని దగ్గర శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కి అయితే పరీక్షల కోసం అయితే పంపించడం జరిగింది. ఈ అద్దాల గణేష్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాల నుంచి పాల వ్యాపారం చేస్తున్నానని చెప్తున్నారు. దీనిపై అంటే ఈ కొంతమంది అయితే ఇతని దగ్గర పాలు కొన్న కొంతమంది అయితే అంటే నిన్న అర్ధరాత్రి నుంచి అనారోగ్యం పాలయ్యారని చెప్తున్నారు. ఇందులో 15 మంది అయితే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కనకరత్నం, శేషగిరి, అనంతలక్ష్మి, వెంకటేశ్వరరావు, సూర్యారావు, సూర్యకుమారి ఇంకా కొంతమంది అయితే ఈ వ్యక్తి దగ్గర అంటే గణేష్ అనే వ్యక్తి దగ్గర పాల్గొని వీరంతా అనారోగ్యానికి గురయ్యి అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే తాజాగా చూసుకున్నట్లయితే డయాలసిస్ చేసుకుంటున్న ఈ అనారోగ్యం పాలై కొంతమంది అనారోగ్యం పాలైన వ్యక్తుల్లో డయాలసిస్ రోగులు అయితే కూడా ఉన్నారు. వారు 5గురు మరణించినట్లు కూడా చెప్తున్నారు. కల్తీ పాలు అనుమానిత కేసుల్లో డయాలసిస్ కిడ్నీ సమస్యలతో రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన 5గురు వ్యక్తులు చనిపోయారని చెప్తున్నారు. తాడి రమణి, ఈమె వయసు 55 సంవత్సరాలు, కాకినాడ జీజీహెచ్ లో ఈ మృతి చెందినట్లు ఆమె బంధువులు చెప్తున్నారు. అలాగే బి కనకరత్నం, ఈమె వాంబే కాలనీకి చెందిన మహిళ, ఈమె కూడా కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందిందని చెప్తున్నారు. శేషగిరి భవ్య అపార్ట్మెంట్ చౌడేశ్వర నగర్, ఇతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఇతను చికిత్స పొందుతూ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలోనే మరణించారని చెప్తున్నారు. అలాగే తాడి కృష్ణవేణి, నారాయణపురం, ఈమె డయాలసిస్ చికిత్స అయితే చేసుకుంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఈమె మరణించిందని చెప్తున్నారు. అలాగే మంచి రాధాకృష్ణమూర్తి, దివాన్ చెరువు, ఇతను కూడా డయాలసిస్ పేషెంట్, ఇతను కూడా మృతి చెందాడని చెప్తున్నారు. వీరంతా కోరికొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్ అనే వ్యక్తి దగ్గరే పాల్గొంటున్నారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇతని దగ్గరే పాల్గొంటున్నారు. అసలు ఇతను సేకరిస్తున్న గేదెలు కూడా రక్త నమూనాలను తీసుకుని వాటిని కూడా పరీక్షలకు అయితే పంపించారు. ఈ మొత్తం మీద చూసుకున్నట్లు ఈ వ్యవహారం చిలికి దానివాలుగా మారింది. అసలు ఒకరు మరణించారని చెప్తున్న సంఘటన అయితే దాదాపు ఈ రోజు అయితే 5గురు మరణించారు. మొత్తం వీరంతా మరణించిన వ్యక్తులంతా డయాలసిస్ పేషెంట్స్ అని చెప్తున్నారు. వీరు గత ఎన్నో సంవత్సరాల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వీరు మాత్రమే ఈ అనారోగ్యానికి గురయ్యారు. అంటే పాలు తాగిన తర్వాత వీరి కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువై మరణించారని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అంటే ఈ పాలు తాగి వీరు మరణించారా, లేకపోతే ఈ కల్తీ అంటే ఈ కల్తీ పాలు తాగి మరణించారా, లేకపోతే వాటర్ లో ఏమన్నా ప్రాబ్లం అయి మరణించారా, లేకపోతే వీళ్ళు వాడుతున్న వాటర్ ట్యాంక్ సంబంధించి పూర్తిగా వాటి నీటి నమూనాలను కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. ఈ వ్యవహారం అయితే మొత్తం మీద జిల్లా అధికార యంత్రాంగం అయితే పరుగులు పెడుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ఒక చర్చనీయ అంశంగా మారింది, కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి అయితే ప్రధాన వార్తల్లో నిలిచింది. 5గురు మరణించడం అంటే
అధికారులు ఆషామాషిగా తీసుకోవట్లేదు. ఉన్నతాధికారులు దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోమని కూడా చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు దీనిపై ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ యొక్క మరణాలకు అసలు కారణం ఏంటి అనే దానిపై అధికారులు అయితే పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. నిందితుడు ఎవరైతే ఉన్నారో అడ్డాల గణేష్ అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారణ చేస్తున్నారు. అసలు ఎంతకాలం నుంచి పాల వ్యాపారం చేస్తున్నావు, అసలు ఇందులో ఏమేమి కలిపారనే దాని మీద కూడా అతని నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే కలెక్టర్ అయితే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఎవరైతే ఈ పాలు తాగి మరణించారో వారికి సంబంధించిన నీటి నమూనాలు, అలాగే మొత్తం వ్యవహారం అయితే అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా ఎంతమంది బాధితులు ఇంకా సీరియస్ గా ఉందనేది ఇంకా వైద్య అధికారులు అయితే ఇంకా వెల్లడించట్లేదు. మొత్తం మీద 14 బృందాలుగా ఈ ఈ ప్రాంతంలో, అంటే ఈ కల్తీ పాలు అమ్మిన ప్రాంతంలో ఈ 14 వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేశారు. 14 బృందాలుగా విడిపోయి ఇంటింటికి వెళ్ళి వారి రక్త నమూనాలను, వారి యోగక్షేమాలను విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం అంటే ఈ రోజు సాయంత్రానికి అయితే పూర్తిగా ఒక విచారణ అయితే కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉదయ్.